హాయ్ మూవీ లవర్స్, కల్కి సినిమా గురించి ఎప్పటి నుండో మనందరం ఎదురు చూస్తున్నాం. ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది. లక్కీగా ఎక్స్పెక్టేషన్స్ని కూడా ఆల్మోస్ట్ రీచ్ అయింది. సో స్పాయిలర్స్ లేకుండా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. అన్నిటికంటే ముందు ఆబ్వియస్గా మాట్లాడుకోవాల్సింది అంబిషన్ అండ్ ఎగ్జిక్యూషన్. How much ever we've achieved on screen, if you take away probably the star cast and forget about Hollywood, I'm saying like even in Australia, a much comparatively smaller thing, a movie like this would have cost 3 times what we're doing. Our ambition is 3 times as large as our budget. నిజంగానే కల్కి సినిమా చూసిన తర్వాత నాగేశ్వన్ చెప్పింది నిజమే అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఆబ్వియస్గా హాలీవుడ్తో కంపారిజన్లు వస్తాయి. కానీ ఈ బడ్జెట్లో ఇలాంటి విజువల్స్ని, ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని క్రియేట్ చేయడం మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్గా ఇలా పెద్ద స్కేల్లో ఒక విజువల్ స్పెక్టకల్ని ఇవ్వాలి అనే అంబిషన్ చాలామంది ఫిల్మ్ మేకర్స్లో ఉంటుంది. కానీ ఆ అంబిషన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసే డైరెక్టర్లు చాలా తక్కువ. అలా చూసుకుంటే కల్కి అనేది ఖచ్చితంగా ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఒక మంచి అవుట్పుట్నే క్రియేట్ చేసింది. జడ్జ్మెంట్ లేకుండా థియేటర్లో కూర్చుని ఆ 3Dలో మంచి సౌండ్ సిస్టంలో ఈ కల్కి సినిమాని చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఈ మాట ఎందుకన్నాను. అయితే ఈ సినిమాకి సంబంధించి నాకు అనిపించింది ఏంటంటే, కల్కిలో స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఫెమిలియర్ బట్ ఫన్. అంటే నా ఉద్దేశం, కల్కి సినిమా ఒక క్లాసిక్ గుడ్ వర్సెస్ ఈవిల్ టైప్ స్టోరీ ఆర్క్ని ఫాలో అవుతుంది. అయితే ఇక్కడ ఫెమిలియర్గా ఉంది అంటే ఏదో ప్రిడిక్టబుల్గా ఉంది అన్న ఉద్దేశం కాదు. నాగేశ్వన్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు 10 సంవత్సరాల పిల్లలకు కూడా కనెక్ట్ అయ్యేలాగా సింపుల్ ఎమోషన్స్ని చూపించారు. కానీ సినిమా అంతా కూడా ఫన్ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుద్దా అనే యాంటిసిపేషన్ కూడా రన్ అవుతుంది. పాయింట్ ఏంటంటే, కల్కి సినిమా రైటింగ్ పరంగా పెద్దగా రిస్క్లు తీసుకోలేదు. మనం చిన్నప్పటి నుండి చదువుకున్న కథల్లోనూ పురాణాల్లోనూ ఉండే ఒక క్లాసిక్ హీరో జర్నీ స్ట్రక్చర్ని ఫాలో అవ్వడం జరిగింది. సో ప్లాట్ పరంగా పెద్దగా సర్ప్రైజ్లు, బీభత్సమైన ట్విస్టులు ఏముండవు. కానీ సినిమాలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఎపిక్ లెవెల్ ఆన్సంబుల్ కాస్ట్. యాక్చువల్గా కల్కి సినిమాలో కాస్టింగ్ గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు. అయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే, స్టార్స్ని యాక్టర్స్ లాగా సరిగ్గా వాడుకున్న సినిమా ఇది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మన ప్రభాస్ ఒక మంచి ఫన్నీ క్యారెక్టరైజేషన్తో యాక్షన్ని, కామెడీని పండించిన విధానం నాకు బాగా నచ్చింది. ఇక అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ క్యారెక్టర్ అయితే మాత్రం సినిమా మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా భైరవ అండ్ అశ్వత్థామ ఈ 2 క్యారెక్టర్ల మధ్య ఉండే ఆ రైవల్రీ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినాయి. అలాగే సుమతి అండ్ యాస్కిన్ క్యారెక్టర్లలో దీపికా పదుకునే అండ్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్లు కొన్ని హిట్ అండ్ మిస్లా ఉంటాయి. కాకపోతే కల్కి సినిమాలో కొన్ని క్యామియోస్ మాత్రం బాగానే వర్కౌట్ అవుతాయి. ఎగ్జాక్ట్గా ఎవరెవరున్నారో రివీల్ చేస్తే మజా ఉండదు. కానీ ఒక మాట చెప్తాను, ఇందులో కొన్ని క్యామియోస్ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాయి, కొన్ని క్యామియోస్ అయితే విజిల్స్ వేపిస్తాయి. అన్నీ వర్కౌట్ అయినాయి అని చెప్పను, కానీ అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్లు హిట్ అండ్ మిస్లానే ఉంటాయి. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మెయిన్ క్యారెక్టర్లకు సంబంధించి మాత్రం కాస్టింగ్ అండ్ యాక్టింగ్ రెండిట్లోనూ కల్కి మీకు మంచి ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. అలానే టెక్నికల్ అచీవ్మెంట్స్ గురించి చెప్పాలంటే, ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ స్టాండ్అవుట్ అయినాయి. కాశీ, కాంప్లెక్స్, శంబాలా ఈ 3 ప్లేసెస్ని 3 డిఫరెంట్ టోన్స్తో డిజైన్ చేశారు. చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. సినిమాలో విఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగుంది. నాకైతే 3Dలో చూసేటప్పుడు కొన్ని ఎఫెక్ట్స్, విజువల్స్ చాలా ఇమ్మర్సివ్గా అనిపించినాయి. అలాగే సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కూడా సినిమాలో ఎలివేషన్స్తో పాటు ఎమోషన్స్ని కూడా గైడ్ చేసింది. డబ్బింగ్ విషయానికి వస్తే వేరే లాంగ్వేజ్ యాక్టర్లను తీసుకోవడం వల్ల కొద్దిగా బ్రోకెన్ తెలుగు వినిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు టెక్నికల్గా మాత్రం కల్కి సినిమాలో ఆ ఎఫర్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రతి సీన్లోనూ మనకు కనిపిస్తాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ కల్కి సినిమాటిక్ యూనివర్స్. యాక్చువల్గా సినిమా మొత్తం చూశాక 3 గంటల సేపు ఆ కల్కి కథతో ట్రావెల్ అయిన తర్వాత నాకైతే అప్పుడే సినిమా అయిపోయిందేంటి, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, కల్కి సినిమాటిక్ యూనివర్స్కి దీన్ని ఒక ఇంట్రడక్షన్ లాగా రాసుకోవడం వల్ల చివరిలో కథ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం నాకైతే ఈ ఫ్యూచరిస్టిక్ మైతో సైన్స్ ఫిక్షన్ స్టోరీలో నెక్స్ట్ ఏం జరగబోద్దా అనే యాంటిసిపేషన్ కూడా ఉంది. సో నాగేశ్వన్ నెక్స్ట్ ఈ కథని ఎలా కంటిన్యూ చేస్తారో చూడాలి. ఏదేమైనా సరే కల్కి సినిమాలో మాత్రం మైథాలజీని ఒక ఫ్యూచరిస్టిక్ స్టోరీతో కనెక్ట్ చేసి మనకు మంచి ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. మీరు కూడా డౌట్స్ ఏం లేకుండా థియేటర్లో కల్కి సినిమాని చూసేయండి. ఒకవేళ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.